సో 'అవిహితం' అనే మూవీ చూడడం జరిగింది. యాక్చువల్‌గా మలయాళం సినిమా ఇది. బట్ జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బావుంది. సో సినిమా ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూలో చూద్దాం. బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తులు వేరే వాళ్ళు చీకట్లో రొమాన్స్ చేసుకుంటుంటే చూస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి అబ్బాయి ఎవరో తెలుసు. కానీ అమ్మాయి ఎవరనేది తెలీదు. సో ఎలాగైనా అమ్మాయిని కనుక్కోవాలని డిసైడ్ అవుతారు. మరి ఆ తర్వాత ఏమైందనేది సినిమాలో చూడాలి. పర్లేదు సినిమా నాట్ ఎ బ్యాడ్ ఫిలిం. సింపుల్ స్టోరీ లైనే. అండ్ సినిమా కూడా అంతే సింపుల్గా ఉంటుంది. రెగ్యులర్గా మలయాళం సినిమాలు ఎంత స్లోగా ఉంటాయో ఈ సినిమా కూడా అంతే స్లోగా ఉంటుంది. అయితే ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా వితిన్ 5 మినిట్స్లో మెయిన్ కథలోకి వెళ్తుంది. ఎప్పుడైతే చూసిన ఇద్దరు అండ్ ఇంకో ఇద్దరికి చెప్పి అమ్మాయి ఎవరు అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచి సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే కాసేపు అయ్యాక అమ్మాయి ఎవరనేది కనిపెడతారు. కానీ చూస్తున్న మనకి ఆ అమ్మాయి కాదని తెలిసిపోతుంది ఈజీగా. కానీ యాక్చువల్ అమ్మాయి ఎవరబ్బా అని లాస్ట్ వరకు చూస్తాం సినిమా. అయితే సినిమా కోర్ పాయింట్ వచ్చేసి ఫెమినిజం గురించి అండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ గురించి. కానీ సినిమాలో దాని గురించి ఎక్కడ కూడా ప్రీచిగా చెప్పలేదు. అక్కడక్కడ కొన్ని సీన్స్లో సటిల్గా చెప్పారు. నాకు అది బాగా అనిపించింది. మెయిన్గా సినిమాలో ఫోకస్ అంతా ఊర్లో వాళ్ళ అమ్మాయిని ఎలా కనిపెడతారనేదే. దాంట్లోనే సిచ్యువేషనల్ కామెడీ జనరేట్ అయ్యి సినిమాలో సరదాగా వెళ్తూ ఉంటుంది. అండ్ ఊర్లో అంతా అఫైర్స్ గురించి గాసిప్ చేసుకోవడం, అఫైర్ ఉన్నప్పుడు అబ్బాయి చేస్తే ఒకలాగా, అదే అమ్మాయి చేసేదో పెద్ద తప్పైనట్టు డిస్కస్ చేయడం, వీటి గురించి క్లైమాక్స్లో స్ట్రాంగ్గా డిస్కస్ చేయాల్సింది. బట్ చాలా సింపుల్గా ఎండ్ చేశారు. అది కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది నాకు. సో ఫైనల్గా సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే సింపుల్ స్టోరీ లైన్, సింపుల్ నరేషన్, కొన్ని డైలాగ్స్ అండ్ సిచ్యువేషనల్ కామెడీ. ఇంకా మైనస్ పాయింట్స్ ఏంటంటే 1 అవర్ 40 మినిట్స్ ఉన్నా కూడా చాలా డ్రాగ్ అనిపించింది. ఇంకా బెటర్ సీన్స్ పెట్టుండాల్సింది. అండ్ క్లైమాక్స్ కూడా ఇంకా బెటర్గా డీల్ చేయాల్సింది. ఫైనల్గా సినిమాలో అడల్ట్ సీన్స్ ఉన్నాయంటే ఏం లేవు. బట్ కొన్ని డైలాగ్స్ ఉన్నాయంతే. అండ్ సినిమా మొత్తం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ గురించే ఉంటుంది. కానీ ఎక్కడ కూడా లిమిట్ దాటకుండా, ఎక్కడ వల్గర్గా చూపించకుండా చాలా బాగా చేశారు. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ న్యాచురల్గా బాగా చేశారు. విజువల్గా అయితే అంత క్వాలిటీ అనిపించలేదు సినిమా. మ్యూజిక్ పర్లేదు బాగానే ఉంది. ఫైనల్గా సినిమా చూడొచ్చా లేదా అంటే ఎస్, ఒకసారి చూడొచ్చు. సో అంతే ఇంకా. మరి ఈ రివ్యూ మీకు నచ్చుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.